గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న ముగ్గురు అమ్మాయిల కథ తెలుసుకుందాం. అదే అలేఖ్య, చిట్టి, పికిల్స్. అసలు ఈ వివాదమేంటి? చిట్టి, అలేఖ్య, రమ్య ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. బాగా ఫాలోవర్స్ ఉన్నవాళ్లే. ఇంకేముంది, ఈ ఫాలోవర్స్ సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయిలు పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. పేరేంటో తెలుసా? అలేఖ్య, చిట్టి, పికిల్స్. నాన్ వెజ్ పికిల్స్ అంటే పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్ళన్నమాట. టైటిల్ బాగానే ఉంది, వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా, అందులోనూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. సో స్ట్రాటజీ ఉపయోగించారు. మీ అలేఖ్య, చిట్టి, పికిల్స్ తినడం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడా లేని పబ్లిసిటీ వచ్చేసింది. అందరూ అలేఖ్య, చిట్టి, పికిల్స్ వైపు చూడటం మొదలుపెట్టారు. చూసినోళ్లు ఊరికే ఉండరు కదా, టేస్ట్ చేద్దామని ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పికిల్స్ రేటు చూసి వామ్మో అనుకున్నారు కస్టమర్లు. ఇదే విషయం వాళ్ల వాట్సాప్ ఛానల్కు ఓ కస్టమర్ కామెంట్ చేశాడు. పికిల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో రొయ్యల పచ్చడి 3000 రూపాయలేంటండి, స్పెషల్ ఏంటి అని అడిగాడు. సాధారణంగా అంత రేటు ఉంటే ఏ కస్టమర్ అయినా అడిగే ప్రశ్న ఇదే. ఆ కస్టమర్ అడిగిన దాంట్లో తప్పే లేదు. కిలో పచ్చడి 3000 అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా, దాని గురించి ఈ ముగ్గురు అమ్మాయిలు విపరీతంగా చెప్పాలి కదా. అందులోనూ బిజినెస్ ఛానల్, ఇప్పటికే వేల మంది కస్టమర్లు జాయిన్ అయిన గ్రూపు. ఇక్కడే అలేఖ్య, చిట్టి, పికిల్ సిస్టర్స్కు చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఇంత ధర ఏంటి అని అడుగుతావా? 3000 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడికి నీ పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావు? చీరలేం కొనిస్తావు? బయటకు ఎలా తీసుకువెళ్తావు? ముందు డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోరా. పనిచేసి డబ్బులు సంపాదించు, అంతేకాని పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయంటూ నీ సోది సలహాలు ఇవ్వద్దు అంటూ అలేఖ్య, చిట్టి తన భూతు పురాణాన్ని అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో పెట్టేసింది. కస్టమర్పై అలేఖ్య, చిట్టి సిస్టర్స్ భూతు పురాణాన్ని వాళ్ల నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు. పచ్చడి ధర ఎక్కువగా ఉంది, అందులో స్పెషల్ ఏంటి అని అడిగితే పచ్చడే కొనలేనోడికి పెళ్ళి పెళ్ళాం ఎందుకు అంటూ చేసిన కామెంట్లతో సోషల్ మీడియా రచ్చరచ్చ చేసింది. దీంతో మండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ఆడియోను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. అయితే ఈ కస్టమర్కి మీమ్ ప్రైజ్ క్రియేటర్స్ మద్దతు తెలుపుతూ ఈ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో దెబ్బకి ఈ ముగ్గురు సిస్టర్స్ ఆర్డర్స్ తీసుకోవడం బంద్ చేశారు. అంతేకాదు, పికిల్స్ కోసం సంప్రదించే ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్. ఇక వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు.